నమస్కారం, వెల్కమ్ టు ఈటీవీ స్పెషల్ ఎక్స్ప్లెయినర్స్. యుద్ధరంగం శరవేగంగా రూపం మార్చుకుంటోంది. ఆయుధాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా యుద్ధ విమానాలు, భారీ క్షిపణులు సరిహద్దుల్లో గర్జించేవి. కానీ ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయే డ్రోన్లు వణికిస్తున్నాయి. ఏ దేశం ఆ ప్రమాదానికి మినహాయింపు కాదు. మనకి కూడా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల నుంచి వందలుగా అకస్మాత్తుగా గుంపులుగా దాడి చేసే డ్రోన్ స్వామ్స్ రక్షణ ఏర్పాట్లను ఛేదించుకుని లోపలికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ నుంచి ఆ ముప్పుని ఆల్రెడీ ఎదుర్కొన్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ రక్షణలో కొత్త చరిత్ర సృష్టించింది డిఆర్డీఓ. శత్రువుల డ్రోన్ గుంపులను గాల్లోనే ముక్కలు చేసేలా భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించింది. ఎమర్జింగ్ డ్రోన్ టెక్నాలజీలో లీడర్గా నిలిచింది. సాధారణ భాషలో చెప్పాలంటే భార్గవాస్త్ర అనేది శత్రువుల డ్రోన్లను వేటాడి నాశనం చేసే ఒక హార్డ్ కిల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్. మామూలుగా మనకు తెలిసిన యాంటీ డ్రోన్ సిస్టమ్లు శత్రువుల డ్రోన్ సిగ్నల్స్ జామ్ చేస్తాయి. దీనిని సాఫ్ట్ కిల్ అంటారు. అంటే రేడియో తరంగాలు కట్ చేసి కింద పడిపోయేలా చేస్తాయి. కానీ నేటి యుద్ధాల్లో ఏఐ ఆధారిత అటానమస్ డ్రోన్లను వాడుతున్నారు. వీటికి రిమోట్ కంట్రోల్స్ ఉండవు. ముందే ప్రోగ్రామ్ చేసిన రూట్లో వస్తాయి. అందువల్ల వీటికి జామింగ్ సిగ్నల్స్ అస్సలు పనిచేయవు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రోన్లను ఆపడానికి ఒకటే మార్గం, గాల్లోనే పేల్చి బూడిద చేయడం. దీనినే రక్షణ పరిభాషలో హార్డ్ కిల్ అంటారు. భార్గవాస్త్ర అదే పని చేస్తుంది. ఒక భారీ సైనిక ట్రక్కుపై అమర్చిన ఈ వ్యవస్థ శత్రువుల డ్రోన్ల గుంపులు రాగానే క్షణాల వ్యవధిలో రాకెట్లు, క్షిపణులను ప్రయోగించి గాల్లోనే వాటిని సర్వనాశనం చేస్తుంది. భారత్ ఈ హార్డ్ కిల్ వ్యవస్థపై ఇంత పట్టుదలగా పనిచేయడానికి బలమైన కారణం ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వందల సంఖ్యలో చౌకైన డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను కూల్చడానికి భారత్ తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన S-400 వంటి మెగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అస్సలు వాడలేదు. ఎందుకంటే కొన్ని వేల రూపాయల విలువ చేసే చిన్న డ్రోన్ను కూల్చడానికి కోట్ల విలువైన S-400 మిస్సైల్ను వాడితే అది రక్షణ వ్యూహం పరంగా పెద్ద తప్పిదమే అవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన అనుభవాలు భవిష్యత్తులో రాబోయే డ్రోన్ల తుఫానును సమర్థంగా తక్కువ ఖర్చుతో తిప్పికొట్టడానికి ప్రత్యేక వ్యవస్థ కావాలని రక్షణ నిపుణులు ఆలోచించారు. అలా పుట్టిందే ఈ భార్గవాస్త్ర. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న రక్షణ సంక్షోభాలు గమనిస్తే భార్గవాస్త్ర విలువ అర్థమవుతుంది. ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్ ప్రయోగిస్తున్న చౌకైన డ్రోన్లు ఎదుర్కోవడానికి అమెరికా ఖరీదైన పేట్రియాట్ వంటి ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు వాడి భారీ నష్టం చవిచూస్తోంది. శత్రువు $20,000 ఖరీదైన ఆత్మాహుతి డ్రోన్తో దాడి చేస్తే అమెరికా మిత్రదేశాలు దానిని కూల్చడానికి 16 కోట్ల ఖరీదైన ఒక్కో క్షిపణిని వాడాల్సి వచ్చింది. ఇది సైనిక పరంగా గెలుపుగా అనిపించిన ఆర్థిక రక్షణ పరంగా పెద్ద ఓటమి. శత్రువు కేవలం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మన చేత వందల కోట్లు ఖర్చు చేయిస్తూ ఆర్థికంగా దెబ్బతీసే ఈ కొత్త యుద్ధ వ్యూహాన్ని తిప్పికొట్టడంలో అమెరికా సైతం తలలు పట్టుకుంది. ఇక్కడే భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. పైసా ఖర్చుతో వచ్చే శత్రు డ్రోన్ను అంతే చౌకైన మైక్రో మిసైల్తో కూల్చే అద్భుతమైన కాస్ట్ ఎఫెక్టివ్ కలిగిన టెక్నాలజీని భార్గవాస్త్ర ద్వారా భారత్ సాధించింది. ఈ రంగంలో భారత్ సాధించిన అద్భుత విజయం ఏమిటంటే ఇలాంటి ఒక మొబైల్ మల్టీలేయర్ కౌంటర్ స్వామ్ డ్రోన్ వ్యవస్థను తయారు చేసి ప్రదర్శించిన ప్రపంచంలోనే తొలి దేశం భారత్. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా వంటి పెద్ద దేశాలు మైక్రో మిసైల్ సాంకేతికతని వేరువేరుగా పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నాయి. కానీ వాటన్నింటినీ ఒకే వాహనంపై అమర్చి కథన రంగానికి పనికొచ్చేలా ఒక సమగ్రమైన ప్రాజెక్టుగా మార్చిన రికార్డు కేవలం భారతదేశానికే దక్కింది. స్వదేశీ రక్షణ సంస్థ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ SDAL ఈ టెక్నాలజీని భారత ప్రభుత్వ మేక్ 2 ప్రోగ్రాం కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం మనందరికీ గర్వకారణం.
శత్రువును ఉక్కిరిబిక్కిరి చేయడానికి 2 ప్రత్యేక రక్షణ వలయాలను వాడుతుంది. శత్రువుల పెద్ద డ్రోన్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఇందులోని అడ్వాన్స్ రాడార్ కనిపెడుతుంది. చిన్నపాటి కన్స్యూమర్ డ్రోన్లను కూడా 6 కిలోమీటర్ల దూరంలోనే ట్రాక్ చేస్తుంది. వెంటనే మొదటి వలయం అన్గైడెడ్ మైక్రో రాకెట్లతో పని ప్రారంభిస్తుంది. అంటే ఒకేసారి 50 లేదా 100 డ్రోన్లు ఒకే గుంపుగా దాడికి వస్తే ఒక్కో డ్రోన్ను టార్గెట్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు భార్గవాస్త్ర మైక్రో రాకెట్లు ప్రయోగిస్తుంది. అవి గాల్లోకి వెళ్లి శత్రు డ్రోన్ల గుంపు మధ్యలో పేలుతాయి. అప్పుడు ఒక్కసారిగా గాల్లో 20 మీటర్ల వ్యాసార్థంలో విరజిమ్మే వేలాది చిన్న ఇనుప ముక్కల తుఫాను దెబ్బకు డ్రోన్ల గుంపు మొత్తం గాల్లోనే చెల్లాచెదురై కింద పడిపోతుంది. రెండవ వలయం గైడెడ్ మైక్రో మిసైళ్లు. ఒకవేళ ఆ రాకెట్ దాడి నుంచి తప్పించుకుని ఏదైనా ప్రమాదకర డ్రోన్ ముందుకు వస్తే భార్గవాస్త్ర సెకండ్ ఆప్షన్ లేజర్ గైడెడ్ మైక్రో మిసైల్. ఇది ఆ పర్టిక్యులర్ డ్రోన్ను గాల్లోనే వెంటాడి వేటాడి పిన్ పాయింట్ టార్గెట్ తో పేల్చేస్తుంది. ఈ వ్యవస్థ కేవలం 2 సెకన్ల వ్యవధిలోనే స్పందించి ఒకే ఆపరేషన్లో గరిష్టంగా 64 మైక్రో ఇంటర్సెప్టర్ రౌండ్లను ప్రయోగించగలదు. దేశ గగనతల సరిహద్దులకు అభేద్య రక్షణ కవచం నిర్మించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బహుళంచెల వ్యవస్థ మిషన్ సుదర్శన చక్ర. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సాంకేతికత తరహాలోనే ఈ మిషన్ శత్రువుల బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆధునిక డ్రోన్ల ముప్పు నుంచి దేశాన్ని రక్షించడానికి 3 వేర్వేరు రక్షణ వలయాలుగా పనిచేస్తుంది. అందులో భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అత్యంత కీలకం. DRDO ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఏకీకృత నెట్వర్క్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ముప్పులను ప్రాజెక్టు కుషా అడ్డుకుంటుంది. సమీపంలోకి వచ్చే చౌకైన శత్రు డ్రోన్ల పని భార్గవాస్త్ర చూసుకుంటుంది. దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, అణు కర్మాగారాలు, మహానగరాలకు శత్రువుల కంటికి కనిపించని రక్షణ గోడలా నిలవడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. దేశ భద్రతకు, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భార్గవాస్త్ర ఒక రక్షణ సుదర్శన చక్రంలా మారనుంది. భార్గవాస్త్రను లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి 5000 మీటర్ల అత్యధిక ఎత్తైన పర్వత ప్రాంతాలలో కూడా సులభంగా మోహరించవచ్చు. దీనివల్ల సరిహద్దుల్లో శత్రువుల కదలికలు, కవ్వింపు చర్యలకు అడ్డుకట్టబడుతుంది. మరీ ముఖ్యంగా సరిహద్దుల్లోని కీలకమైన సమాచార, ఆయుధ వ్యవస్థల్ని లక్ష్యం చేసుకునే ఆత్మాహుతి డ్రోన్లను 2-3 కిలోమీటర్ల ముందే నిర్వీర్యం చేయవచ్చు. భార్గవాస్త్ర విజయం భారతదేశానికి అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో అపారమైన అవకాశాలు అందించనుంది. ఇప్పటి వరకు భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎగుమతి చేసే గ్లోబల్ డిఫెన్స్ హబ్గా మారుతోంది. అమెరికా తరహాలో డ్రోన్ దాడికి భారీ మిసైళ్లు వాడి ఆర్థికంగా నష్టపోకూడదని భావించే సౌదీ, UAE వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా, ఆసియా దేశాలు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన యాంటీ డ్రోన్ వ్యవస్థల కోసం వెతుకుతున్నాయి. భార్గవాస్త్ర వంటి 100% విజయవంతమైన వ్యవస్థను భారత్ ఆ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా $1 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. తద్వారా భారతీయ ప్రైవేట్ రక్షణ రంగానికి కొత్త ఊపు వచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని స్టార్టప్లు, పరిశ్రమలు రక్షణ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇది మార్గాన్ని సుగమం చేసింది. మొత్తంగా చూస్తే యుద్ధ రంగంలో సాంకేతికత మారినప్పుడు దానికి అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకున్నవాడే విజేతగా నిలుస్తాడు. ఆపరేషన్ సింధూర్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భారతదేశం ఆధునిక యుద్ధ తంత్రాన్ని ముందే ఊహించి శత్రువు కంటే 10 అడుగులు ముందే నిలిచింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాలు కాగితాలకే పరిమితం కాదని, అవి సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అస్త్రాలుగా మారగలవని భార్గవాస్త్ర నిరూపించింది. మన త్రివిధ దళాల చేతిలో ఈ భార్గవాస్త్ర చేరితే భారత ఆకాశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా శత్రువు భయపడటం ఖాయం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన న్యూస్ ఎక్స్ప్లెయినర్స్ కోసం చూస్తూనే ఉండండి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ.